పలమనేరు నియోజకవర్గమా గట్టిగా ఊపిరి తీల్చుకో. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి, భయానికి భయం చూపించే వ్యక్తి, నిజాయితీకి నిలువెత్తు రూపం మాట్లాడితే ఎట్లుంటాదో తెలుసా సామి? నెల్లూరు శాసన సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడితే అట్లుంటా సామి. పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యుడు మా సోదరుడు స్వామి అయ్యప్ప స్వామి మాయస్కున్న మా వెంకటేష్ గౌడ్ స్వామికి, వేదిక మీద ఉన్న డిప్యూటీ సీఎంస్ అయిన నారాయణ సావన్న, అంజద్ బాషాన్నకి, మంత్రులు జయరామన్నకి, మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్సీలకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, ఇంకా వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు, ఈరోజు సామాజిక సాధికార యాత్రకి అశేషంగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్నే కాదు చిత్తూరు జిల్లాని సైతం అనంతపూరు ఇంకా రాయలసీమ ప్రాంతంలో ఈ సామాజిక సాధికార యాత్రని ముందుండి నడిపిస్తూ మా అందరికీ కూడా పెద్దలుగా ఏ చిన్న సహాయం కావాలన్నా కూడా నేరుగా వెళ్ళి అడిగే పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 40-45 రోజుల నుంచి నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం దాకా, అటు కర్నూలు నుంచి ఇటు నెల్లూరు తడదాకా 3 ప్రాంతాలలో ఒక పండుగ వాతావరణం లాగా ఈ సామాజిక సాధికార యాత్ర అశేషంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినా అశేషంగా ఈరోజు గత 45 రోజులుగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ యాత్ర జరుగుతూ ఉంది. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దాదాపు ఒక 3/4 గంట సేపు నుంచి గంట సేపు దాకా బస్సులో వచ్చి దారి పొడవునా కూడా చూసాం ఈరోజు ఈ సామాజిక సాధికార యాత్ర ఏ విధంగా జరుగుతూ ఉందన్నది. ఈరోజు అందరూ కూడా గుర్తించాలా, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో 2019కి ముందు ఏదైతే పాదయాత్ర చేసి తన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత 2019లో ఎన్నికల ముందు ఏదైతే బీసీ గర్జన కానీ, మైనార్టీ సదస్సులు కానీ, ఎస్సీ ఎస్టీ సదస్సులు కానీ, ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటానని ఏదైతే మాట చెప్పి ఈరోజు ముందుకు వచ్చాడో ఆ మాట నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర లాగా, ఒక సునామీ లాగా, ఒక 151 సీట్లు, ఒక చరిత్రని భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి కేబినెట్ ను మొదలుకొని 0.5% పైగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ సోదరులు ఉండాలని చెప్పి అక్కడ మొదలుపెట్టి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి అనేక పదవుల్లో, అనేక వాటిల్లో కూడా ఈ రోజు దాదాపు 0.5% పైగా ఈ రోజు బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ భారతదేశంలో దళితులు అయ్యారు ముఖ్యమంత్రులు, మైనార్టీలు అయ్యారు ముఖ్యమంత్రులు, బీసీలు అయ్యారు ముఖ్యమంత్రులు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్సీలు చెప్పగలిగే దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జరగబోయే ఎన్నిక ఒక బలవంతుడికి బక్క చిక్కిన వాడికి జరుగుతున్న ఎన్నికలు. బలవంతుడు వైపు ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ దత్తపుత్రుడు ఉంటే
ఈ రాష్ట్రంలో బక్క చిక్కిన వాళ్ళ వైపు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, 2019 తర్వాత, ఎందుకంటే నాకు తెలుసు ఈరోజు ఈ జిల్లాలో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2019కి ముందు 2019 తర్వాత ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, ఎంతమంది స్టేట్ చైర్మన్లు కానీ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అయ్యారంటే 2019 ముందు మీరు ఏళ్లలో లెక్క పెట్టుకుంటే ఈ రోజు 2019 తర్వాత అనేక మందికి ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ పదవులు దక్కాయి, ఒక గౌరవం వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చలవే అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు, నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంటే ఒక రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. ఆ జిల్లాలో నుంచి నడిబొడ్డైన నెల్లూరు నగరం అంటే జిల్లాకే గుండెకాయ లాంటి ప్రాంతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా, ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏ ఒక్క నిర్ణయం ధైర్యంగా తీసుకోవాలన్నా, ఒక సాహసం చేయాలన్నా అది ముఖ్యమైన జగనన్నకే సాధ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే, తెలుగుదేశం చెప్తుంటది మాది ఆత్మగౌరవ పార్టీ అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి ఎస్టీ, ప్రతి ఎస్సీ, ఇదే కాకుండా ప్రతి అగ్రవర్ణాల పేదవాడు ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, శాసనసభ్యుడిగా నాకు బాధ కలగచ్చు, నా కిందున్న కార్పొరేటర్లు బాధ కలగచ్చు, మా కింద తర్వాత ఉన్న జెడ్పీటీసీలుగా బాధ కలగచ్చు, కౌన్సిలర్లు బాధ కలగచ్చు, ఊర్లలో ఉన్న నాయకులకు కూడా బాధ కలగచ్చు. కానీ ఏంటి ఆత్మగౌరవం అంటే, 2019 ముందు ఒక అవ్వకి కొత్త పెన్షన్ కావాలన్నా, ఒక వితంతు సోదరికి కొత్త పెన్షన్ కావాలన్నా, లేదా ఒక పేదవాడికి ఒక పని కావాలన్నా జన్మభూమి కమిటీ అనే 5 ఇంటి ముందు అయ్యా మాకు పెన్షన్ కావాలి, అయ్యా మాకు ఈ చిన్న కార్యక్రమం కావాలి, అయ్యా ఈ పథకం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు ఆత్మ గౌరవాన్ని తీసుకువెళ్ళి ఒక దగ్గర పెట్టి ఉంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ ఇంటికి వెళ్ళి పెన్షన్ కావాలా, అమ్మఒడి కావాలా, చేయూత కావాలని ఇచ్చి మీ ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఊర్లలో ఉన్న ప్రతి అక్క గాని, అమ్మ ప్రతి అవ్వ గాని ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో మీరు తీసుకున్న ప్రతి ఒక్కరు గాని ఆలోచన చేయండి. ఈ రోజు మీరు ఏ గడపన ఎక్కుతున్నారా, లేదా మీ గడపకొచ్చి పథకం ఇస్తున్నారని ఆలోచన చేసి ఆ జగనన్నని దీవించమని మాత్రం అడుగుతా ఉన్నా. అది ప్రతి పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మాకు తెలుసు, మా కార్పొరేటర్లు కానీ మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మాకు ఇంకేం పనులు ఉన్నాయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇంటికి వస్తా ఉన్నారు, మా ఇంటికి వచ్చి ఎవరు పనులు అడగట్లేదు, మా ఇంటికి వచ్చి ఏ నాయకుడిని మమ్మల్ని పలకరించట్లేదు అని చెప్పిన నాయకులు ఈ రాష్ట్రంలో 100 మంది ఉన్నా, కానీ లక్షలాది మంది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు గుద్దుడు ఫ్యాన్ మీద నాకు, వెంకటేష్ గౌడ్కో, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, మీరు వేసే ప్రతి ఓటు జగనన్నకి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నా. మీరు కాపాడుకోవాల్సింది జగనన్నని తెలియజేస్తా ఉన్నా. అలా కాదు 2019 ముందరలాగా మేము మళ్ళీ కూడా ఒక జన్మభూమి కమిటీ కావాలి, మళ్ళీ 5 మంది దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇంటి ముందు నిలబడాలి, మాకు పెన్షన్ ఇవ్వయ్యా, మాకు అమ్మఒడి అయ్యా, మాకు చేతులు అంటే ఈ రోజు కాదు రేపు రా, ఎల్లుండి రాని కావాలని కోరుకుంటారా? లేకపోతే నేరుగా పొద్దున్న 5 గంటలకి కోడి కూడా కూస్తుందో తెలియదు కానీ అవ్వ ఇదిగో నీ పెన్షన్
అక్క 5,000 పెన్షన్ నేను ఇచ్చే ప్రభుత్వం కావాలని ఆలోచన చేయండి మాత్రం అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. రేపు వచ్చే ప్రభుత్వం మీ ప్రభుత్వం, మళ్ళీ రెండోసారి వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడున్న చాలా మంది పేదవాళ్ళు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. జగనన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసిబిడ్డలకి వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు, ఒక ఎదవ ఏమని రాస్తాడు, అయ్యా ట్యాబులు అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట. ఆ ఈనాడు అడుగుతా ఉన్నా, మీ మనవడో మీ మనవరాల్లో 5వ క్లాసు 6వ క్లాసు ల్యాప్టాప్లు చూడట్లా, ట్యాబులు చూడట్లేదని అడుగుతా ఉన్నా. మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, కానీ పేద బిడ్డకి మాత్రం జగనన్న ఒక ట్యాబ్ ఇచ్చి చదువుని బాగా చేద్దామంటే మాత్రం పసిబిడ్డలు చెడిపోతున్నారంట. ఏం బుద్ధిరా మీది? మా బిడ్డలు, ఈ పేద బిడ్డలు జగనన్నకి ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు. ఆ చంద్రబాబు మనవుడు అంటే మాత్రం 4 భాషలు మాట్లాడతారంట, చైనీస్ మాట్లాడతారంట, రష్యా మాట్లాడతారంట, కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగనన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా. మీ అందరికీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు, మా తాతో మా ముత్తాతో మా నాయన గొర్రెలుగాసి ఉండొచ్చు, నా కులం యాదవ్ కులం కాబట్టి నేను సిగ్గుపడను, కానీ మా నాయన నన్ను చదివించి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్నైనా. వాళ్ళు మాట్లాడినారు, ఏమని మాట్లాడినారు, ఒక గర్రెలు కాసుకున్నవాడికి బర్రెలు కాసుకున్నవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు. నిజమే, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు ఆవులు కాసినోడే. యేసు ప్రభు కూడా గొర్రెల చావుల్లో పుట్టినవాడేనయ్యా. అంతెందుకు, ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థానానికి పంపిస్తే మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని, 2% మా ఆస్తి విలువ 400 కోట్లు అని చెప్పింది. అంటే 100% ఆస్తి విలువ ఎంతంటే 20,000 కోట్లు. సరే, ఇప్పుడు అడుగుతా ఉన్నా 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు, ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి 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 చెమటోడిస్తే ఆ పాలు అమ్ముకొని 20,000 కోట్లు సంపాదించిన మీరు మమ్మల్ని మాట్లాడతారు. కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా, లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అన్న ఆలోచన మాత్రం చేయండి. ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు. పార్టీ ఎందుకు పెట్టినావా అంటే, ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు, నేను అధికారంలో లేవాలని పార్టీ పెడతారు, తప్పులే. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టారా అంటే, ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట. ఏడైనా ఉందా ఇది? సరే, 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు. దానమ్మ 8 సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే 350 ఓట్లు రాలా అతనికి. అతను చంట జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా, తోలు తీస్తా, ఇంకోటి తీస్తా అంట. ప్రజలు నిన్ను తెలంగాణలో తీశారు, మళ్ళీ రాష్ట్రంలో 2024లో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి
కట్టగట్టుకొని వచ్చే వాళ్ళు కావాలా? మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మహిళా తల్లులు కానీ మనందరికీ కూడా ఒక ఇది ఉంది. మనకి ఎవరైనా సాయం చేసినా మన వెన్నుతట్టిని ప్రోత్సహించినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత. అట్లాంటిది మన కోసం నిలబడి మన కోసం కష్టించి మన కోసం ముందుండి నడిపిస్తున్న జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అదే అయిపోతుంది అని చెప్పినా తన మాట కట్టుబడి నేరుగా ఈ రోజు పేదలను ఆదుకుంటున్న జగనన్నని, మనల్ని గుండెల్లో పెట్టుకున్న జగనన్నని 2024లో మనం భుజస్కంధాల మీద మోసి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్న చెప్పినారు ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి రికార్డు బ్రేక్ చేస్తాడంట. నీ అబ్బ వల్లే కాలేదురా మా బాస్ రికార్డు బ్రేక్ చేసేదానికి. నువ్వెంత చాలా చెప్పినాడు. వాళ్ళ నాయన చెప్పినాడు ఏమని జగన్మోహన్ రెడ్డిని. జగన్ నేను ఏం చెప్పినాడంటే మీ నాయన నన్ను పీకలేదు, నీ నాయన నన్ను పీకలేదని చెప్పాడు. రైట్, టైం మిస్ అయిందంతే. భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకువెళ్ళిపోయాడు. కానీ పులి కడుపున పులే పుడతాదరా నాయనా, నీలాగా నక్క కడుపున పప్పు పుట్టలా. కాబట్టే నీ అబ్బే పీకలేదు, నీ అబ్బే పీకలేదు అన్నాడు. ఆ బిడ్డ ఏం పీకాడు రాష్ట్రం అంతా గడగడగడ వణికింది. ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ ఢిల్లీ పారిపోయాడు. పాదయాత్ర వదిలేసి ఆడికి పారిపోయాడు, అంటే ఢిల్లీకి పారిపోయాడు. ఏరంటే నన్ను వేస్తాడేమో అని చెప్పి. అదిరా మీ ధైర్యం, మీ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? ఆయన వస్తే జనాలు వస్తున్నారంట. నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకురా? మేము వస్తే చాలు, నీకన్నా ఎక్కువ జనాభా వస్తారు. జగన్ అన్న కట్అవుట్ 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 చాలు. కాబట్టి ఎందుకు 2024లో పార్టీని మొత్తం మూసివేస్తున్నాం? వర్షం కూడా వస్తూ ఉంది, చాలా మంది మాట్లాడాలి కాబట్టి తొందరగా ముగిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలియజేస్తూ, సోదరుడు వెంకటేష్ని ఈ జిల్లాలో మీరందరూ కూడా జగనన్ని కానుకగా అందరం కూడా గౌరవంగా పిలుచుకునే పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గౌరవాన్ని మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ జిల్లాలోంచి నిలుపుతూ, సోదరుడు నిజంగా మా అందరికీ కూడా నేరుగా కూడా జగనన్న అసెంబ్లీలో కూర్చోంటే ఇది ఎంత కోపంలో ఉన్నా ఎంత ఆవేశంలో ఉన్నా కూడా నేరుగా జగనన్న దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఎత్తుకెళ్ళి అన్న పని అని అడిగి అసెంబ్లీ అంతా ఒక్కసారి బాస్ చూస్తే నవ్వితే మొత్తం నవ్వుతుంది. అంటే ఎంత చిరాకుగా ఉన్నా కూడా వెంకటేష్ ఆడకు పోయి ఒక 5 నిమిషాల పాటు అసెంబ్లీని అంతా కూడా తనకు తెలియని ఒక అమాయకత్వమో లేకపోతే తెలియని ఒక ఇదో తెలియదు కానీ అసెంబ్లీని అంతా నవ్వుల పాలు చేసే సోదరుడిని మంచి మెజారిటీతో 50,000 పైచీలుగుతో పొలమనేరు నుంచి గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. ఒక బీసీ సోదరుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. లేకపోతే ఒక మాట అంటారు, ఈ రాష్ట్రంలో అంతా కూడా బీసీలు ఒకసారి గెలుస్తారు, రెండోసారి గెలవలని. భగవంతుడి దయ వల్ల నెల్లూరు జిల్లా ప్రజలు రెండోసారి గెలిపిస్తారు అని చెప్పి నాకు దీవించారు. వెంకటేష్ని ఈ చిత్తూరు జిల్లాలో మరోసారి గెలిపించి మరోసారి నిరూపించాల్సింది. మాకు కూడా జగనన్న అండ నిలబడితే పదవులు ఇస్తే కాపాడుకోవాల్సిన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాడు, వాళ్ళు గెలవలేదంటే రేపు మనకి ఇంకెవరు పదవులు ఇవ్వరు. మనకు పదవులు ఇస్తే నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరోసారి ఇంకొక 2 పదవులు ఇవ్వాలన్నా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగనన్న, జై జగనన్న చెప్పి తెలియజేసుకుంటూ తర్వాత